Ciao, this is Shesha Tanuja from Italy. గ్రోసరీస్ తెచ్చుకుందామని ఇలా 5K బయలుదేరాం. ఈ పర్కూప్కి నడుచుకుంటూ వచ్చేసాం. కానీ చూసారా 5K ఇలా చీకటి అయిపోయింది. వింటర్స్లో ఇక్కడ ఎర్లీగానే సన్సెట్ అవుతుంది. ఇంకా క్రిస్మస్కి కొన్ని వీక్సే ఉంది కాబట్టి అప్పుడే ట్రీస్ కూడా పెట్టేసి డెకరేషన్స్ అయితే చేసేసారు మంచిగా. ఇక్కడ మనకు కావాల్సినవి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం మరి. ఇంటిగ్రాలే బ్రెడ్ అంటే డిఫరెంట్ మిల్లెట్స్తో చేస్తారు. ఇంకా ఇవి చూసారా పెద్ద పెద్ద బ్రెడ్స్, వీటిని పాన్తోనే అంటారు. ఇక్కడ మెయిన్గా క్రిస్మస్కి, ఈస్టర్కి ఇలాంటి బ్రెడ్స్ కొంటారు అందరూ. హే, ఇక్కడ కిండర్ జాయ్ కూడా ఉందే. ఇక్కడ ఇటాలియన్స్ అయితే రైస్ అస్సలు తినరు, ఎప్పుడు బ్రెడ్స్ తింటారు. ఇంకా లంచ్కి అయితే 2 స్లైస్ల బ్రెడ్ తిని కూడా బతికేస్తారు. ఈ ప్యాక్ జ్యూసెస్ సెక్షన్కి వస్తే సెన్జా జుకెరీ అని ఉంది చూసారా, అంటే నో షుగర్ అని. సో ఇదైతే తీసుకోవచ్చు మనం. హే, దోశ. చాలా ఎక్సైటెడ్గా దోశ పిండేమో అని పరిగెత్తుకుంటూ వచ్చి చూశాను. పుడ్డింగ్ పౌడర్ అంట. మనకి ఇటలీలో దోశ పిండి దొరికేంత అదృష్టం కూడానా? అది అయ్యే పని కాదు. కానీ నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం పదండి. ఇది చూసారా, ఇవే వాళ్ళకు పికిల్స్ అంట. ఇంకా మన పికిల్స్ తినాలంటే కారంకి వాళ్ళ వల్ల అస్సలు అవ్వదు. ఇంకా ఇదేమో కుస్కుస్. అదే అండి, మనం రవ్వతో ఉప్మా చేస్తాం కదా, దాని వీళ్ళు కుస్కుస్ అని భార్య పేరు పెట్టారు. ఇదేదో పూరీలా ఉంది అని వీట్ ఫ్లోర్ అనుకొని తీసుకుందాం అనుకున్నా, కానీ చూస్తే కార్న్ ఫ్లోర్ అంట. ఇంకా దీన్నేమో పసాతా అంటారు, అంటే మిక్సీలో వేసిన టొమాటో ప్యూరీ. డైరెక్ట్గా మనం వంటల్లో వాడేసుకోవచ్చు. ఇటాలియన్స్ అయితే దీన్ని అలానే బ్రెడ్ పైన వేసుకొని తినేస్తారు. ఇంకా ఇక్కడ చూసారా పాస్తా సెక్షన్, అసలు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనం ఎప్పుడు చూడని పాస్తాలు దొరుకుతాయి. నాకైతే ఒక్క పేరు కూడా గుర్తులేదు, బట్ ఇవన్నీ పాస్తాలే. ఇంకా ఇక్కడేమో రెడీగా బాక్స్ ఓపెన్ చేసి గ్రీన్ పీస్, కార్న్, బుడ్డపప్పులు, ఇంకా రాజ్మా అన్నీ అలానే తినేయచ్చు. అబ్బో, వైన్ సెక్షన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అసలే ఇటాలియన్ వైన్ అంటే చాలా ఫేమస్. అండ్ ఇక్కడ వైన్స్ చాలా చాలా చీప్గా దొరికేస్తుందండి. ఇవేమో ఇటాలియన్ స్నాక్స్. భలే టేస్టీగా ఉంటాయి, కానీ నేనైతే అన్నీ టేస్ట్ చేయలేదు. ఫ్రూట్స్కి అయితే ఏ డోకా లేదు, అన్నీ దొరికేస్తాయి. మంచి ఎగ్జాటిక్ ఫ్రూట్స్తో సహా నార్మల్ రేట్స్లోనే ఉంటాయి. ఇప్పుడే హాలోవీన్ అయింది, ఇంకా పంకిన్ సీజన్కి పంకిన్స్ అలానే ఉన్నట్లున్నాయి. మా వారు లెమన్స్ తీసుకుంటున్నట్టున్నారు. ఇండియా కన్నా ఇక్కడ భలే పెద్దగా ఉన్నాయే. అమ్మో, క్యాప్సికమ్ చూసారా, నా చేయి కన్నా పెద్దగా ఉంది. ఇంకా బ్రింజాల్ చూడండి, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది. వీటిని ఎగ్ ప్లాంట్ అని అంటారు. బాబోయ్, ఇండియాకి ఇక్కడికి అసలు మొత్తం ఆపోజిట్ సైజెస్లో ఉన్నాయే. హే, ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జి బీట్రూట్స్. వీటితో ఏం చేసుకోవాలి అసలు? ఎలా తింటారో ఏంటో ఇటాలియన్స్. ఇప్పుడు మనం నాన్ వెజ్ సెక్షన్కి వచ్చేసాం. ఇదంతా చికెన్ సెక్షన్. ఇలా కట్ చేసి ప్యాక్ చేసి నీట్గా పెట్టేస్తారు. ఇదేమో పోర్క్. డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉంటాయి. సుయినో అంటారు. ఇది ల్యాంబ్ అండ్ ఇంకా బువినో అంటే కవ్ అని. వీళ్ళైతే అన్నీ తింటారు. మనం పొల్లో అంటే చికెన్ తప్ప ఏది తినం. కాస్ట్ చూసారా చాలా ఎక్కువగా ఉంది. 1 kg చికెన్ 720 రూపీస్ అంట. ఆల్సో ఈక్వినో అంట, అంటే హార్స్ మీట్ అని. అది కూడా దొరుకుతుంది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి బాబోయ్. ఇంకా ఇక్కడేమో ఫిషెస్ అన్నిటినీ అలా ఐస్లో పెట్టేశారు. ఇక్కడ అన్నిటికన్నా క్యాన్ టూనానే ఎక్కువగా తింటారు. ఇదేమో ఫ్రోజన్ మష్రూమ్స్. ఇటాలియన్లో వీటిని ఫుంగి అని అంటారు. ఇక్కడికి వచ్చాక మష్రూమ్స్ మాత్రం తెగ వండేసుకున్నాను. ఇంకా మనకి తెలిసిందేగా, ఇటలీ అంటే పిజ్జా, పిజ్జా అంటే ఇటలీ. ఫ్రోజన్ పిజ్జా మాత్రం కుప్పలకి దొరుకుతుంది. ఇంకా ఇది చూసారా, మినీ పిజ్జా అంట, మన చేయి సైజులో ఉంటుంది. ఇక్కడ జలాతో అంటే ఐస్ క్రీమ్ అని రకరకాలుగా దొరుకుతుంది, చాలా ఫ్లేవర్స్లో. ఇది చూసారా, బిస్కెట్ ఐస్ క్రీమ్ అంట. ఇక్కడికి మీరు వస్తే మాత్రం జలాతో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా కుచీనా అంటే కిచెన్ అని. ఇక్కడ అయితే స్ట్రైట్గా వెళ్ళి మనకు నచ్చినవి కొని తినేయచ్చు. మరి
అబ్బా ఇటలీ అంటే చీసేగా మరి. చూసారా, దీనిని మొజరెల్లా అంటారు. అలా మొత్తం డైరెక్ట్గా తినేస్తారు వీళ్ళు. ఇంకా ఇదేమో పర్మిజియానో రెజియానో, ఇది ఇక్కడ చాలా ఫేమస్. దీనిని వాళ్ళు డైరెక్ట్గా తురిమి వైట్ రైస్ పైన ఏ కర్రీ లేకుండా జస్ట్ చీజ్తోనే తినేస్తారు. బాబోయ్, అలా తినటం మన వల్ల అయితే కాదు. అంతే అండి, లాస్ట్కి సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాం. ఇలా మనమే బిల్లింగ్ వేసుకొని పే చేసి వెళ్ళిపోవచ్చు. కౌంటర్లో వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పటికైతే మనం ఇవన్నీ కవర్ చేసాం. మరిన్ని తెలుగు ఇటాలియన్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం శేష తనుజ ఛానల్లో. బాయ్.